పిఠాపురం పాడా కార్యాలయంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతకు వేదికగా మారింది. ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం మళ్లీ ముదిరి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడానికి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులను బహిరంగంగా నిలదీశారు. ప్రోటోకాల్ని ఇలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని మండిపడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని అధికారుల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పాడా కార్యాలయం వద్ద కూటమి శ్రేణులు భారీగా మోహరించడంతో ప్రాంగణం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత స్థాయికి చేరుకుంది. ఈ మొత్తం ఘటన అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ప్రోటోకాల్ను పాటించడంలో వైఫల్యం కారణంగా ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చినట్లు సమాచారం. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. ఆఫీస్ పిలిస్తే మేము వెళ్ళాం. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరిని పిలకుండా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉన్నారు. మీరు చూశారు. ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు ఏంటి, మన వాళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారు. నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎక్స్-జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్, పాడా కమిటీ అతను తీసేస్తా అంటే ఎందుకు పెట్టలేదే? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, నేను ఎందుకు పెట్టలేదు? ఇది ఇప్పుడు 10వ తప్పు చేయడం, అధికారులు కూడా ఎలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి బాగోలేదా? ఈ లోపల ఆడు ఉన్నాడు కదా మట్టి మాఫియా డాన్ చంద్రబాబు, అతను చంద్రబాబు అన్న అతను వచ్చి పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగెనెస్ట్గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులోనే చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి? నాకు పని ఏంటి? వెళ్ళి అడగాలి. అక్కడ కార్యకర్తలందరినీ బయట దోసేసి మాట్లాడుతారంటే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో మేము పడ్డాం. 5 ఏళ్ళు మట్టి చెరువులు తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మంది జాతులందరినీ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏదో ఉంది, ఆడెవడో ఎంపీ దగ్గర ఉంటాడు, పిఓ చక్రి. ఈ మట్టి డాన్లు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్నిపోటు పడుస్తారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో డబ్బు పంచుతారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా అంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళే చచ్చావంటే 6 నెలలు చచ్చావని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దోసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి? ఎన్ని రోజులని పడాలండి అవమానం? చాలా దారుణంగా ఉంది. ఆఫీసర్లు కూడా అలాగే ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఏ ఒక్క ఆఫీసరు కూడా
ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో. పాడా కమిషనర్ తెలియదండి గవర్నమెంట్ ప్రోగ్రాం వేయాలని తెలీదా? కమిషనర్ ఆఫీసులో పెడతాడు. ఇదేమన్నా ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టారా? ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇష్టం ఉంటే వేసుకోండి. ఇది పెండెం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పైలాగా వచ్చాడు. జగన్ పార్టీ నుంచి మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నగారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు. అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దాం, అది పోయింది. మొత్తం దగ్గర అంటే 50 కోట్ల స్కాము చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు వీళ్ళందరూ? మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు కూడా ఇళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం, 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 సీఎం ఫోటో అక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు లేదు సీఎం ఫోటో? సీఎం ఫోటో ఆఫీసర్ని అడుగుతున్నా. గవర్నమెంట్ కాదు ఆఫీసర్లు అడుగుతున్నాడు.
మాట్లాడుతున్నాం